మావా వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయి మావా, క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మావా. అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, కాటేరా కన్నడ యాక్టర్ దర్శన్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 29న ఈ సినిమా వరల్డ్ వైడ్ ఓన్లీ కన్నడ వర్షన్లో మాత్రమే థియేటర్స్ అయ్యి అండ్ అరౌండ్ 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసిన ఈ సినిమా ఓవరాల్గా బ్లాక్ బస్టర్. అండ్ ఈ ఇయర్ 2024 ఫిబ్రవరి 9న ఈ సినిమా G5 ఓటీటీలో ఓన్లీ కన్నడ వర్షన్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. కానీ తెలుగు అండ్ తమిళ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ చేయలేదు. అండ్ మొత్తానికి 3 నెలలు వెయిట్ చేసాము. ఈరోజు సైలెంట్గా ఏప్రిల్ 14న మనకు G5 ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్ ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. ఎవరికైతే G5 సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్లే అవుతుంది. నాకైతే సబ్స్క్రిప్షన్ లేదు, నేను క్లిక్ చేస్తే ఓన్లీ కన్నడ వర్షన్ మాత్రమే చూపిస్తుంది. మీకు G5 సబ్స్క్రిప్షన్ ఉంటే G5 యాప్ ఓపెన్ చేసి ఈ సినిమాని క్లిక్ చేయండి. అక్కడ మనకు ఓన్లీ కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అయితే, లేదు మా ఓన్లీ కన్నడ వర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది కామెంట్ చేయండి. లేదు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంటే అది కూడా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే నాకు G5 సబ్స్క్రిప్షన్ లేదు మావా. సో మొత్తానికి మీరు ఎక్కడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అండ్ G5 ఓటీటీలో కూడా ఇంక్లూడ్ అండ్ టుమారో ఏప్రిల్ 15న సాయంత్రం 6 గంటల లోపల అక్కడైతే అవైలబుల్ ఉంటుంది. డామ్షూర్ పక్కా. నేను ఆల్రెడీ 2 hours బ్యాక్ ఈ వీడియో చేశాను, స్పెషల్ ఓటీటీ వీడియో. చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ వీడియో అంటున్నారు. సో మీకు లైవ్ ప్రూఫ్ చూపించా, వాళ్ళు సైలెంట్గా స్ట్రీమింగ్ చేశారు. నేనేం చేసేది మామ, వేరే చోట లేదంటే నేనేం చేసేదా అంటే ఆ సెట్ తీసుకున్నాడు వాడేమన్నా నా మావనా, లేకపోతే నేను చెప్పిన వెంటనే అప్లోడ్ చేయడానికి కొంచెం ఓపిక పట్టాలి మామ. పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్ మామ. సో ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేను కూడా ఎదురు చూస్తున్నాను మీలాగే, ఎప్పుడెప్పుడు చూద్దామని. ఓకే. సో మొత్తానికి చెప్పాను కదా, రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయాలి. ఓకే. G5 ఓటీటీలో వచ్చేసింది, వేరే చోట్ల కూడా వస్తుంది అదనమాట. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఇళయ దళపతి విజయ్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీ డైరెక్టర్ వెంకట ప్రభు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా. ఈ సినిమా నుంచి మనకు ఫస్ట్ సాంగ్ విజిల్ పోడ్ అనే ఒక టైటిల్తో ఈరోజు ఏప్రిల్ 14న సాయంత్రం 6 గంటలకి సాంగ్ అయితే డ్రాప్ అవబోతుంది యూట్యూబ్లో. సో చెక్ ఇట్. అండ్ థర్డ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సాలార్ పార్ట్ 1 అండ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది నెక్స్ట్ వీక్ ఏప్రిల్ 21న సాయంత్రం 5:30 స్టార్ మా టీవీలో ఈ సినిమాని అయితే టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో మొత్తానికి సాలార్ పార్ట్ 1 చూసాను మావా. ఇక సాలార్ 2 మనకు నెక్స్ట్ ఇయర్ ఏమోవా. ఓకే. అండ్ నెక్స్ట్ రాయన్ ధనుష్ నటిస్తున్న అండ్ డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ. సో అండ్ ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అండ్ హీరో సందీప్ కిషన్ కూడా ఒక ఇంపార్టెంట్ కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారు అనమాట. మరి ఈ సినిమా తెలుగులో వస్తుందా అంటే వస్తుంది మామ. తెలుగు డబ్బుడ్ వర్షన్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు, డామ్షూర్ పక్కా. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ హంటర్ అండ్ డైరెక్టర్ వెంకట్ మోహన్. అండ్ ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2025 సమ్మర్లో రిలీజ్ అవుతుందంట మామ. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ ఫిలిం జెర్సీ. అండ్ ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు ఈ నెల ఏప్రిల్ 20న. సో గెట్ రెడీ మామ. అండ్ మోస్ట్లీ మనకు ఈ నెల ఏప్రిల్ 18న పేటిఎం అండ్ బుక్ మై షో యాప్లో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది. సో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, బాక్ అరణ్మనై పార్ట్ 4. ఆల్రెడీ రీసెంట్గా తమిళ్ ట్రైలర్కి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సో తెలుగు టైటిల్ బాక్. అండ్ మొత్తానికి ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 26న తెలుగు అండ్ తమిళ్లో థియేటర్ రిలీజ్ కాబోతుంది. ఇంత తొందరలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. సో మొత్తానికి హ్యాపీ న్యూస్ ఏమోవా. తెలుగు ట్రైలర్ కోసం ఎదురు చూద్దాం. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఇండియన్ 2 భారతీయుడు 2 నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట ఈరోజు అఫీషియల్గా. సో పోస్టర్ అయితే అదిరిపోయింది. సో మొత్తానికి ఈ సినిమా జూన్ మంత్లో థియేటర్ రిలీజ్ అవుతుంది, కానీ డేట్ అయితే లాక్ చేయలేదు. అండ్ ఈ సినిమా ఓటీటీ అయితే తీసుకుంది నెట్ఫ్లిక్స్. ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. సో మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్ మూవీ అయితే కన్ఫర్మ్ అయింది. అండ్ టైటిల్ సికందర్. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ 2025లో థియేటర్లో రిలీజ్ అవుతుంది అదనమాట. సో ప్రజెంట్ ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్తో ఒక సినిమా తీస్తున్నాడు. అండ్ ప్రజెంట్ షూటింగ్ దశ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్,
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ఆది. ఈ సినిమా సెకండ్ టైం థియేటర్లో 4Kలో రిలీజ్ చేస్తున్నారు మామ నెక్స్ట్ మంత్ మే 20 తేదీన. సో మొత్తానికి ఈ సినిమాని చూసాను మామ అండ్ థియేటర్లో 4Kలో. ఓకే, అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ డేట్ ఫాల్ అవుట్. సో రీసెంట్ టైం ఈ నెల ఏప్రిల్ 11 తేదీన ఈ హాలీవుడ్ వెబ్ సిరీస్ మల్టిపుల్ ఆడియోలో స్ట్రీమింగ్ చేశారు. అండ్ టోటల్ 8 ఎపిసోడ్లు అనుకుంటా. ఒక్కొక్క ఎపిసోడ్ అంటే 50 మినిట్స్ 55 మినిట్స్ 1 అవర్ అలా రన్ టైం ఉంది. సో ఒక వెబ్ సిరీస్ అంటే యాక్చువల్లీ ఒక 35 మినిట్స్ 45 మినిట్స్ ఉంటే బాగుంటుంది. అలా కాకుండా ఒక 50 మినిట్స్ 55 మినిట్స్ పెడితే ఎవరు చూస్తారు మామ? అది పైగా 8 ఎపిసోడ్ దాకా ఉందన్నమాట. మొత్తానికి స్కిప్ చేసింది. అండ్ ఇక హీరో విశాల్ అండ్ డైరెక్టర్ హరి కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం. సో ఈ మూవీ థియేటర్కల్ ట్రైలర్ టుమారో ఏప్రిల్ 15 తేదీన సాయంత్రం 5 గంటలకి యూట్యూబ్లో డ్రాప్ అవ్వబోతుంది మామ. సో ఫైనల్లీ థియేటర్లో నెల ఏప్రిల్ 26 తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఓకే, అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ కంగువా. అండ్ డైరెక్టర్ శివ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమా నుంచి ఈరోజు ఏప్రిల్ 14 ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మామ. అండ్ పోస్టర్ అయితే చాలా బాగుంది, కానీ ఈ పోస్టర్లో మనకు డేట్ అయితే లాక్ చేయలేదు. అండ్ ఈ సినిమా ఇయర్ 2024 రిలీజ్ అవుతుందని చెప్పారు, కానీ ఆ మంత్ కూడా రివీల్ చేయలేదు మామ. మరి ఎప్పుడు వస్తుంది కంగువా మూవీ అనేది వెయిట్ చేయాల్సింది తప్పదు. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ పొన్ ఒండ్రు కండెన్. ఈ డైరెక్ట్ ఓటీటీ మూవీ ఈరోజు ఏప్రిల్ 14 జియో సినిమా ఓటీటీలో ఓన్లీ తమిళ్ వర్షన్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. అండ్ ట్రయాంగల్ లవ్ స్టోరీ. సో మొత్తానికి అశోక్ సెల్వన్ అండ్ వసంత్ రవి అండ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఓటీటీ మూవీ అనమాట. ఈ సినిమా జియో సినిమా ఓటీటీలో తెలుగులో అయితే స్ట్రీమింగ్ చేయలేదు, ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేశారు. కాబట్టి ఎవరికైతే తమిళ్ లాంగ్వేజ్ వస్తుందో వాళ్ళైతే చూసేంటి రికమెండ్ చేసినా బాగుంటుంది. సో అదనమాట. సో ఇలాంటి లేటెస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కావాలంటే తెలుగు మూవీ లవర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. ఓకే, సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామా. బాయ్.